సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగటం, ప్రయాణికులు వారి వారి విలేజెస్కి అంటే గమ్యస్థానాలకి చేరుకున్నారు. అలాగే ఇప్పుడు తిరుగు ప్రయాణంలో వారు హైదరాబాద్కి, అలాగే విశాఖపట్నం, అట్లాగే బెంగళూరు, మిగతా నగరాలకి వారి వారి ఉద్యోగాల నిమిత్తం, వారి అవసరాల నిమిత్తం వెళ్తున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అట్లాగే రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు ఈ రియల్ టైం గవర్నెన్స్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫేర్ మానిటరింగ్ సిస్టమ్ని జాగ్రత్తగా చూస్తూ ఎక్కడెక్కడ ఈ ఫేర్స్ ఎక్కడున్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ ఫేర్స్ కంటే అంటే 50% అదనంగా ఉండొచ్చు. అంటే 50% అంటే ఈ ఫేర్స్ అండ్ ఫెస్టివల్ సీజన్స్లో ఆర్టీసీ ఒక 1500 రూపాయలు ఉన్నప్పుడు 2200, 2300 వరకు ఆ ఫేర్ కంట్రోల్ సిస్టంలో చూసుకుంటూ అవన్నీ కూడా మాకు లిస్టులు పంపించి రెగ్యులర్గా మమ్మల్ని తనిఖీ చేయమని చెప్తున్నారు. దాదాపుగా 10 రోజుల నుంచి ఈ యొక్క తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఈ తనిఖీల్లో భాగంగా మేము ఇప్పటి వరకు 52 కేసులు నమోదు చేసి ముఖ్యంగా 24 బస్సులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎగ్జార్బిటెంట్ ఫేర్స్ అంటే అత్యధికంగా వసూలు చేయబడిన ఛార్జీల బస్సులపై చేశాము. ఆ 24 బస్సులు కూడా అంటే మనకి ఎన్ రూట్లో కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేటివి, అట్లాగే విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళేటివి ఆ బస్సులు ఎక్కువగా ఉంటున్నాయి. మనకి అంటే లోకల్ నుంచి బయలుదేరే బస్సులను నిరంతరం మానిటర్ చేయడం వలన ఆ యొక్క ఫేర్ కంట్రోల్ జనరల్గా జరుగుతూ ఉంది. ఓ 10% అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ ఈ సిస్టమ్ ద్వారా చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తనిఖీలు ఇంకా 2 రోజులు కూడా అలాగే ఉంటాయి. ప్రతినిత్యము వీళ్ళని ప్రయాణికుల భద్రత కోసం, వాళ్ళ సురక్షిత ప్రయాణం కోసం మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలో దాదాపుగా 52 బస్సులపై కేసులు నమోదు చేశాము. ఏ వాహనాలు సీజ్ చేయలేదు. ఎగ్జార్బిటెంట్ మీద జనరల్గా మనం సీజ్ చేయలేదు. అవన్నీ కూడా మన దగ్గర లోకల్గా వచ్చేవి కాకుండా మనకి ఎన్ రూట్లో పోయే బస్సులు ఎక్కువగా వాటి మీద కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాని వాటిని జనరల్గా ఏ బస్సు కూడా మనం సీజ్ చేయలేదు. ఈ మిగతా అఫెన్సులు కూడా అన్నీ కూడా చిన్న మైనర్ అఫెన్సెస్ కూడా ఏ చిన్న అఫెన్స్ ఉన్నా కూడా వాటిని బుక్ చేయడం జరిగింది.